హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ నేను మా అఫీషియల్ ఎట్లున్నారు, అందరు మంచిగా ఉన్నారా? ఇలాంటి మనం వచ్చేట ఏంటంటే ఫస్ట్ టైం నేను మామిడికాయ వేసి చేపల పులుసు చేయబోతున్నా. నెల్లూరు చేపల పులుసు ఏదో అంటారు కదా, అది ట్రై చేద్దామని అనుకుంటున్నా. అయితే ఫస్ట్ మామిడికాయ తీసుకున్నా, తర్వాత ఒకటేమో ఉల్లిగడ్డ చిన్నగా కోసుకోవాలి, ఒకటేమో మిక్సీ పట్టుకుంటా, ఎల్లిపాయ అల్లం ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి, మిరపకాయలు కూడా కోసి పెట్టుకోవాలి. చేపలు అయితే తలకాయల తోకలన్నీ పక్కన పెట్టుకున్నా. ముందైతే ఇది రెడీ అయినాక మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. అయితే ఉల్లిగడ్డ అల్లం ఎల్లిపాయన అయితే ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడైతే మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాం. మామిడికాయలు కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసిన. అయితే మసాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా టేస్టీ ఉంటుందని మసాలాని అయితే ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం కొన్ని మెంతులు ధనియాలు కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. నచ్చితే ఎండు కొబ్బరి ఇంకా గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఈ జల్లరినాకనైతే పొడి వేసుకుందాం. కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టుకొని నూనె వేసుకోవాలి. చేపల పులుసుకు నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె వేడైన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా గోలినాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా గోలినాయి, పసుపు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకున్నా, ఒక 5-6 గాల. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎట్లుంటుందో అని. మామిడికాయలు కూడా కొంచెం వేగినాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇలా వేసుకొని ఇక నూనె పైకి వేయలేదాకా మంచిగా ఇట్లా ఆయిల్ అంత తర్వాత ఇళ్ళనైతే ఉప్పు కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కారం, చెంచాలంతా కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్. ఇదంతా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు మంచిగా విసికి వడపోసుకొని అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే చింతపండు వడపోసుకున్నాం కదా, ఇదైతే దీనిలో పోసుకోవాలి. పులుసు మనకి ఎంత అయితే కావాలో పులుసు అంతనైతే పోసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు పుల్ల ఉంది కాబట్టి నేనైతే ఇంకో కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నదల్లా. ఇప్పుడు అది మసిలినాక చేపలు అయితే దల్లేసుకుందాం. పులుసు అయితే మసిలింది మొత్తం. ఇప్పుడు ఈ ఫిష్ అన్ని దీనిలో వేసుకుందాం. దీనిలో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా ఉడికినాక లాస్ట్కి కొత్తిమీర వేసుకొని ఇక ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇట్లా కొంచెం మెల్లగా కలపాలి, బాగా కలపకుండా. ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అట్నే ఉంచుదాం.
ఫిష్ ఉడికింది సగం ఎక్కువనే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అయితే దీనిలో వేసుకోవాలి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మామిడికాయ చేపల పులుసు రెడీ. టేస్ట్ చేసినాక ఎట్లుందో తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసుడు కదా. టేస్ట్ చేసి వేడి వేడి మామిడికాయ చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసినారు ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ చేపల పులుసు టేస్ట్ ఎలా వచ్చిందో నేనైతే నా డైలీ బ్లాగ్లో షేర్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.